నా అభిప్రాయం. నేను చూస్తున్న పరిణామాలను బట్టి ఇక మన తెలంగాణ నుంచి కూడా పోయి రకరకాల రాష్ట్రాలలో మన తెలంగాణ ప్రజలు కూడా బతుకుతున్నారు, జీవనం సాగిస్తున్నారు. కాబట్టి ఇటువంటి అలిగేషన్స్ కరెక్ట్ కాదనేది నా అభిప్రాయము. ఎందుకంటే ఈరోజు మార్వాడీలు అన్ని గ్రామాలలో ఉన్నారు. ఏదైతే హైదరాబాద్ లో జరిగిన గొడవ ఏదైతుందో అది అక్కడి వరకే సంబంధం, కానీ మొత్తం తెలంగాణకు సంబంధం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం సార్. ఓకే, సో అది అంతవరకే కాన్సన్ట్రేట్ చేయాలి తప్పితే మొత్తానికి సంబంధం లేదు అనేది మీ అభిప్రాయం? లేదు సార్. అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు దీని గురించి మాట్లాడుతున్నారు, మీరు ఎలా చూస్తున్నారు ఆ విషయాన్ని? రాజకీయ నాయకులు ఖచ్చితంగా ప్రతి దాని గురించి మాట్లాడవలసి వస్తుంది సార్. ఈ రోజు జాతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలు ఆ రాష్ట్రాల్లో కూడా మనుగడ సాగించాలంటే వాళ్ళని వ్యతిరేకిస్తే అక్కడ ఇబ్బంది అవుతుంది కదా సార్. అక్కడ రాష్ట్రాల్లో ఇబ్బంది అవుతుంది కదా ఇక్కడ మనం వ్యతిరేకిస్తే. కాబట్టి ఖచ్చితంగా ఇది ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదు. ఇది అందరూ ఎక్కడైనా జీవించడానికే హక్కు ఉంది భారతదేశంలో. కాబట్టి ఎక్కడైనా ఎవరైనా జీవించవచ్చు. అట్లా అంటే ఇప్పుడు కేరళ నుండి కానీ కర్ణాటక నుండి కానీ వచ్చి ఇక్కడ బేకరీలు పెట్టిరు, వాళ్ళందరినీ గో బ్యాక్ అంటానంటే రాష్ట్రం ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది నా అభిప్రాయం సార్. ఖచ్చితంగా ఖచ్చితంగా రైట్. థ్యాంక్ యూ నరసింహులు గారు మాతో మాట్లాడినందుకు. పూజా గుప్తా గారు, నా వాయిస్ క్లియర్ గా ఉందా? పూజా గుప్తా గారు, రేపు దీని గురించి పెద్ద ఏదో ఉద్యమం చేస్తున్నామని చెప్పి ప్రకటించారు ఇప్పటికే. సో మీరు దాని గురించి ఏం మాట్లాడతారు? ఇలాంటి ఉద్యమం చేయడానికి అవసరం ఏముంది? ఐ మీన్ ఐ డోంట్ అండర్స్టాండ్. దే హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రీ టైమ్, ఇస్ ఇట్? ఐ మీన్ ఏంటిది ఇది? ఎందుకు ఇలాంటి ప్రోగ్రామ్ చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టడం, వాళ్ళు ఇబ్బంది పడడం, అదంతా అవసరమా? అసలు అవసరమే లేదు. ఎందుకు ఇలాంటి చేస్తుండ్రు నాకు అది అర్థమే అవుతలేదు. అంటే మార్వాడీలు ఇక్కడికి వచ్చి దోచుకుంటున్నారు అనేది బేసిక్గా వాళ్ళు చెప్తున్నటువంటి మాట. దోచుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళు, అంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే వ్యాపారులు, స్థానిక వ్యాపారులు కొంతమంది కంప్లైంట్ చేస్తుంది ఈ ఉద్యమంలో చెప్తున్న మాట ఏంటంటే ట్యాక్స్ పే చేస్తున్నాం సార్. రఘు గారు, మేమే మొత్తం ట్యాక్స్ ఎంత పే చేస్తాం? మార్వాడీసే ట్యాక్స్ పే చేస్తారు, గుజరాతీసే ట్యాక్స్ పే చేస్తారు. ఎక్కువ ఐ మీన్ మన సిటీ రన్ చేయాలంటే అంత ట్యాక్సే కావాలి కదా, డబ్బే కావాలి కదా. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఐ మీన్ మేము అంత కాంట్రిబ్యూట్ చేశాక కూడా ఇవి మాటలు వినడం అస్సలు అర్థమే అవుతలేదు. ఎందుకు ఈ మాటలు వస్తున్నాయి? అని కాదు, మార్వాడీలు కూడా పే చేస్తున్నారు. yes absolutely, thank you for correcting me. Just correcting your thing. మార్వాడీలు కూడా పే చేస్తున్నారు. yes thank you so much. అదే ఇంకా ఇది ఇప్పుడు మనం చూస్తాం బయట కంట్రీస్ నుంచి ఎంతోమంది ఇండియాలో ఉండిపోతున్నారు. వాళ్ళు అసలు వెళ్తలేరు. వాళ్ళదేంటి వేసేది ఉంటే వాళ్ళ కోసం చేయాలి కదా. ఎందుకు మా భారతదేశంలో, ఎందుకు మా హిందుస్థాన్లో మీరు ఉంటున్నారు? బయట నుంచి మైగ్రేట్ చేసి ఎన్ని రిలీజన్స్ వచ్చి ఉండిపోతున్నారు, వాళ్ళు అసలు వెళ్ళిపోతలేరు. అయితే దానికి మనం ఏం చెప్పలేం కదా. అంటే ఇప్పుడు వడ్డీలు ఎక్కువ తీసుకుంటున్నారనో, లేదంటే మార్వాడీ షాపుల్లో మార్వాడీలకే ఉద్యోగాలు ఇస్తున్నారు, బయట వాళ్ళకి ఇవ్వడం లేదు, లేదంటే మార్వాడీలకి సంబంధించినటువంటి ఈ హోల్సేల్ షాపుల నుంచి మార్వాడీలకే తక్కువ రేటుకి అమ్ముతున్నారు, బయట వాళ్ళకి ఎక్కువ రేటు అమ్ముతున్నారు. ఇవి వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు. కరెక్ట్. కానీ ఇది తప్పు. ఇలాంటి ఆరోపణ పెట్టడం తప్పు కదా. అంటే అది అలా ఏం జరగడం లేదా? పెట్టడం చాలా తప్పు. అంటే అలా ఏం జరగడం లేదా? వాళ్ళు చెప్పారు గారు ఏం జరగడం లేదు. ఎందుకు జరుగుతుంది? అలా ఏం జరుగుతలేదు, అస్సలు జరుగుతలేదు. మార్వాడీస్ ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు, కాస్ట్ చూడరు, ఏం చూడరు. మీరు చూడండి, ఏదైనా బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్లో ఎంతమంది పనిచేస్తారు, వాళ్ళంతా మార్వాడీసైనా పనిచేసేట వాళ్ళు, అన్ని రిలీజన్స్ వాళ్ళు పనిచేస్తారు కదా అందరికీ. ఇప్పుడు కొత్త స్కీమ్లో అయితే మేము ప్రివిలేజ్ కార్డ్స్ కూడా ఇవ్వడం సిద్ధంగా ఉన్నాం. కొత్త ప్రెసిడెంట్ ఎవరు వచ్చారో ఆయన అది కూడా అంటున్నారు, ఎవరో ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకు ఎంప్లాయీ కార్డ్స్ కూడా ఇప్పించడం, అంత గణం కూడా చూసుకుంటున్నాం మేమన్నమాట. ఇంత ఫార్వర్డ్ చూసాక కూడా ఇవన్నీ మాటలు. రఘు గారు, ఎందుకు మనకి ఇవన్నీ మాటలు? ఇప్పుడు ఇప్పుడు
ప్రధానంగా ఈ చేస్తున్నటువంటి ఇంకో ఆరోపణ ఏంటంటే ఇక్కడ మా మీద దాడులు చేస్తున్నారు. ఇప్పుడు ఆ కారు పార్కింగ్ దగ్గర జరిగినటువంటి దాడి కానీ ఫోన్ కాల్ సంభాషణ కానీ మీరు విన్నారు. సో ఇలాంటివి ఇంకా చాలా జరుగుతున్నాయి, దౌర్జన్యం చేస్తున్నారు అనేది మరొక మాట. అది ఖచ్చితంగా తప్పండి. అలాంటివి ఏం అవుతలేదు. అలాంటి ఎక్కడ అవుతున్నాయి చెప్పండి మీరు. అస్సలు ఏదో ఇన్సిడెంట్ ఎక్కడ కాదా? ఇప్పుడు బయట నుంచి ఎంతమంది వచ్చి ఉంటున్నారు మన ఇండియాలో, మన హిందుస్థాన్లో, వాళ్ళు ఏం చేయటం లేదా? అవి బయట వస్తలేవా? అయితే అట్లాంటప్పుడు మనం వాళ్ళని పోమని చెప్పాలి. కానీ ఇవేంటి చిన్న చిన్న విషయాలు ఎప్పుడూ జరుగుతుంటే అవి మనం మ్యూచువల్గా సాల్వ్ చేసుకోవచ్చు కదా. ఇట్లాంటివి మీరేమంటారు రఘు గారు? నేను చెప్పింది కరెక్టే కదా రఘు గారు? మీరు వింటున్నారా నేను చెప్పింది? నందు మరొకసారి రిపీట్ చేస్తారా? నేను చెప్పింది కరెక్టే కదా. ఇప్పుడు బయట నుంచి ఎంతో కాస్ట్ వాళ్ళు వచ్చి మన హిందుస్థాన్లో, మన భారతదేశంలో ఉండిపోతున్నారు. వాళ్ళు ఏం క్రైమ్ చేయటం లేదా? వాళ్ళు ఏం తప్పు పని చేయటం లేదా? అట్లాంటప్పుడు మనం వాళ్ళ గురించి ఏం చేస్తున్నాం? వాళ్ళని అలానే విడిచిపెట్టేస్తున్నాం కదా. ఎందుకు విడిచిపెట్టేస్తున్నాం? అది మన తప్పు కాదా? ఖచ్చితంగా ఎవరు క్రైమ్ చేసినా విడిచిపెట్టడం తప్పే, క్రైమ్ చేయడం తప్పే, విడిచిపెట్టడం